మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీలో పెను ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి నుంచి పాలకెళ్లకు వెళుతున్న శ్రీ దుర్గా ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తబ్లా రెస్టారెంట్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 734 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ క్యాబిన్లో మంటలు రావడం గమనించిన డ్రైవరు వెంటనే అప్రమత్తమై బస్సులోని 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో పెను ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి నుంచి పాలకెళ్లకు వెళ్తున్న శ్రీ దుర్గా ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తబ్లా రెస్టారెంట్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 734 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాబిన్లో మంటలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సులోని 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంజన్ నుంచి వచ్చిందన్న పొగ వచ్చింది. పొగ రాగానే కస్టమర్ని దింపేసాం. కస్టమర్ని దింపేశాక మొత్తం మన ఫైర్ ఎగ్జిస్ట్ బండ్లు ఉంటాయి కదా, దాంతో మొత్తం కొట్టాం. మనం కొట్టినాక మంటలు ఆగలేదండి. మొత్తం కస్టమర్స్ అందరూ బయటకు వచ్చారు. కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇంజన్ నుంచి అయితే పొగ వచ్చింది. మనకి ఇంజన్ నుంచి పొగ వచ్చిన ఎప్పుడు ఫైర్ అవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా మనం ఏం చేసామంటే కస్టమర్ని దింపేసాం బయట. బండి గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్నాం. ఇయర్లీ 20 మెంబర్స్ ఉంటారు. లోపల 20 మెంబర్స్ కూడా బయట దింపేస్తాం. చిన్నపిల్లలు మొత్తం అందరూ కలిసి ఎవరికేం కాకుండా ముందు కింద దింపేసాం. ఆ స్మోక్ రాగానే అయితే కస్టమర్స్ లోపల ఉన్నారు కాదు, కస్టమర్స్ మాట ఒకసారి అడగండి. కస్టమర్స్ అంటే ఆ స్మోక్ రాగానే ఫస్ట్ అయితే మా దగ్గరికి వచ్చారు. వచ్చి అందరినీ ఇట్లా ఎర్త్ అయింది, మీరు దిగేసేయండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరికాళ్ళు మొత్తం అందరూ ఫాస్ట్ గా దిగేశారు. ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ ఇంకా ఫైర్ అయిపోయింది అన్నారు. మొత్తం అందరూ అయితే సేఫ్ గా కిందకి రీచ్ అయిపోయారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. అండి మాది మచిలీపట్నం. ఇది 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి మచిలీపట్నం వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడి నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీయూ వచ్చిందో, జేఎన్టీయూ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటప్ప స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని, బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేసింది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్ గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల, ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రమే మేమందరం కూడా ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం దిగిపోయామండి. ఇంజన్ నుంచి వచ్చిందన్న పొగ వచ్చింది.
పొగ రాగానే కస్టమర్ని దింపేసాం మేము. కస్టమర్ని దింపేశాక